హాయ్ అండి, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మీరు బాగుండాలా అయితే మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ప్రతి మహిళ డైలీ లైఫ్లో కొన్ని కిచెన్ టిప్స్, క్లీనింగ్ టిప్స్ అయితే కావాలి. దాని అలాంటి టిప్స్ అయితే కొన్ని వీడియోలో చూస్తాం. రండి అయితే వీడియోకి వెళ్తాం. ఫస్ట్ టిప్స్ అయితే చూస్తాం. మనమైతే దోసపిండి పులిసిన తర్వాత వేస్ట్గా పడేస్తున్నారా? ఇలా ఒక్కసారి చేయండి. ఇదైతే పులిసిన పిండి ఎక్కువగా పులుపు అయిపోయింది. ఇప్పుడైతే ఒక 1 టంబ్లర్ వాటర్ అయితే తీసుకోండి. ఇప్పుడు వాటర్ అయితే తీసుకొని ఇలా పోసుకొని ఉండలు లేకుండా ఒక స్పూన్ తీసుకొని ఇలా కలుపుకోండి. ఇప్పుడైతే కలిపిన తర్వాత మొక్కలకు ఒకసారి పోసి చూడండి. ఎక్కువగా చూడండి, తులసి చెట్టు అయితే ఎక్కువగా పురుగులు పడిపోయింది. చూడండి, సైడ్లో అయితే చనిపోయింది. ఇలా ఒక్కసారి దోసపిండి అయితే పోసి చూడండి. పురుగులు ఉంటే అప్పటికప్పుడే చనిపోతుంది. అలోవెరా చెట్టుకి ఏ మొక్కలు ఉన్నా కూడా ఒకసారి ఇలా పోసి చూడండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. మీకైతే టిప్స్ అయితే నచ్చితే లైక్ చేసుకోండి. మరో టిప్స్ అయితే చూస్తాం రండి. టిప్ 2 అయితే చూస్తాం రండి. ఇప్పుడైతే పిల్లల టీ షర్ట్, ఏదైనా పాత టీ షర్ట్ ఉంటే తీసుకోండి. పిల్లలది ఏదైనా పాత టీ షర్ట్ ఉంటుందని అది తీసుకోండి. తీసుకున్న తర్వాత ఈ టీ షర్ట్ అయితే రివర్స్ అయితే చేసుకోండి. నేను ఎలా చూపిస్తున్నానో అయితే ఇలా అయితే రివర్స్ అయితే చేసుకోండి. ఇప్పుడు రివర్స్ చేసుకున్న తర్వాత నేను ఎలా చూపిస్తున్నానో అలా అయితే ఇలా మర్చుకోండి. చేతులు ఇలా అయితే మర్చుకోండి. నేను ఎలా చూపిస్తున్నానో అయితే మర్చుకున్న తర్వాత ఒక రబ్బర్ బ్యాండ్ ఉంటే ఇలా ముడి చూడండి. నేను ఎలా చూపిస్తున్నానో అలా రబ్బర్ బ్యాండ్ ఇలా వేసుకోండి. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత ఇదైతే రివర్స్ అయితే తిప్పుకోండి. చూడండి, ఇలా అయితే తిప్పుకోండి. ఇప్పుడు తిప్పుకున్న తర్వాత మిక్సీకి ఒకసారి వేసి చూడండి. మిక్సీకి అయితే కవర్ లేకుండా మనం ఇంట్లోనే ఇలా తయారు చేసుకోవచ్చు. చూడండి, చాలా అందంగా కనిపిస్తుంది. మిక్సీ అయితే ఎలా పెట్టిస్తాం, దాని డస్ట్ అయితే ఎక్కువగా వెళ్ళిపోతుందని ఇలా వేసి చూడండి. ఇప్పుడైతే ఎంత బాగా అయితే కనిపిస్తుందో చూడండి, చాలా అందంగా అయితే కనిపిస్తుందని మీరు ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. మీకు టిప్స్ నచ్చితే లైక్ చేసుకోండి. మరో టిప్స్ అయితే చూస్తాం రండి. టిప్ 3 అయితే చూస్తాం. బియ్యం కడిగిన తర్వాత వాటర్ వేస్ట్గా పడేస్తున్నారా? బియ్యం అయితే కడుగుతాం దాని, అన్నం చేసినప్పుడు బియ్యం రైస్ అయితే కడుగుతాం దాని, ఆ వాటర్ అయితే వేస్ట్గా పడేస్తున్నారా? ఎందుకు వేస్ట్ చేయడం? ఈ వీడియో చూడండి. ఇప్పుడైతే ఒక బౌల్ అయితే పాత బౌల్ ఉంటే తీసుకోండి. ఏదైతే పాత బౌల్ తీసుకొని బియ్యం వాటర్, రైస్ వాటర్ అయితే తీసుకోండి. రైస్ వాటర్ తీసుకున్న తర్వాత ఈ వాటర్లో హార్పిక్ కలిపి చూడండి, మీరే ఆశ్చర్యపోతారు. ఇప్పుడు హార్పిక్ అయితే ఒక 1 స్పూన్ హార్పిక్ తీసుకున్నాను. తర్వాత వంటలకు చేస్తాం దాన్ని ఆ వినగర్ తీసుకున్నాను. వినగర్ ఉంటే తీసుకోండి, లేకపోతే లెమన్ కట్ చేసి లెమన్ రఫ్ వేసుకోండి. తర్వాత ఒక స్పూన్, ఏదైనా పాత స్పూన్ ఉంటే తీసుకోండి, లేకపోతే పాత బ్రష్ ఏదైనా తీసుకొని ఇలా బాగా కలుపుకోండి. ఇప్పుడైతే ఇలా బాగా కలపండి. మీ దగ్గర స్ప్రే బాటిల్ ఉంటే తీసుకోండి, లేకపోతే వాటర్ క్యాన్ ఉంటే తీసుకోండి. ఇదైతే ఒక పక్కన పెట్టండి. ఇప్పుడైతే ఒక వాటర్ క్యాన్ తీసుకున్నాను. వాటర్ క్యాన్ తీసుకున్న తర్వాత ఒక పిన్ తీసుకొని ఇలా అయితే రంధ్రాలు అయితే పెట్టుకోండి. స్టవ్ అంటించుకొని పిన్ అయితే వేడి చేసుకోండి. ఇలా అయితే రంధ్రాలు అయితే పెట్టుకోండి. ఇప్పుడైతే ఇలా రంధ్రాలు పెట్టుకున్న తర్వాత బాటల్ మూత అయితే ఓపెన్ చేసుకోండి. మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం దాన్ని, ఆ లిక్విడ్ అయితే ఈ బాటల్ అయితే పోసుకోండి. మీరైతే వీడియో అయితే స్లిప్ చేయకండి, లాస్ట్ దాకా చూడండి. మీరే ఆశ్చర్యపోతారు, అంత బాగా అయితే క్లీన్ అవుతుంది. ఇప్పుడైతే వాటర్ బాటిల్కి అయితే లిక్విడ్ అయితే పోసుకున్నాను. ఇప్పుడైతే బాటిల్ మూత అయితే క్లోజ్ చేసి పెట్టుకోండి. ఇప్పుడైతే క్లోజ్ చేసి పెట్టుకున్న తర్వాత గ్లోవ్స్ ఉంటే తీసుకోండి, లేకపోతే ఇలా పేపర్ ఉంటే చేతికి వేసుకోండి. రబ్బర్ బ్యాండ్ ఇలా అయితే వేసుకోండి చేతికి అయితే. ఇదైతే కెమికల్ దాన్ని మనము ఎంత కడిగినా కూడా సింక్ అయితే ఉప్పు నీటి కర ఉండిపోతుందని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం దాన్ని ఇలా ఒకసారి అప్లై చేసి చూడండి. నైట్లో ఎక్కువగా బొద్దింకలు ఉంటుందా,
బల్లులు ఉంటుందా, నైట్ టైంలో ఒకసారి ఇలా అప్లై చేసుకోండి. తర్వాత ఏదైనా పాత స్క్రబ్బర్ ఉంటుందా అని అది తీసుకొని ఇలా రుద్దుకోండి. ఎంత ఉప్పు నీటి కర్ర ఉన్నా కూడా ఇలా ఒక్కసారి క్లీన్ చేసి చూడండి. మనము రుద్దుకున్నప్పుడే ఎక్కువగా మురికి వస్తుంది ఉప్పు నీటి కర్ర. ఇప్పుడైతే రుద్దుకున్నాను, ఇప్పుడు వాటర్లో అయితే కడుక్కున్నాను. కంపల్సరీ అయితే గ్లోవ్స్ కావాలి. ఇదైతే కెమికల్ దాని. ఇప్పుడైతే సింక్ అయితే క్లీన్ చేసుకున్నాను. ఇప్పుడైతే మనము బాత్రూమ్ డోర్ ఎంత కడిగినా కూడా ఉప్పు నీటి కర్ర ఉంటుందని, ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ ఎక్కువగా ఉప్పు నీటి కర్ర ఉంటుందని ఇలా ఒక్కసారి అయితే క్లీన్ చేసి చూడండి. ఎక్కువగా గలీజని చూడండి, ఉప్పు నీటి కర్ర ఉందని ఇలా ఒక్కసారి క్లీన్ చేసి చూడండి. మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం దాన్ని ఆ లిక్విడ్ తీసుకొని బాత్రూమ్ డోర్ పైన అప్లై చేసి చూడండి. మీరే షాక్ అవుతారు, అంత బాగా అయితే క్లీన్ అవుతుంది. ఇప్పుడైతే ఏదైనా పాత స్క్రబ్బర్ గ్రీన్ కలర్ తీసుకోండి, స్టీల్ వద్దు, గ్రీన్ కలర్ తీసుకొని అయితే ఇలా రుద్దుకోండి. ఎంత ఉప్పు నీటి కర్ర ఉన్నా కూడా ఇలా ఒక్కసారి క్లీన్ చేసి చూడండి. మనం డైలీ కడిగినా కూడా ఉప్పు నీటి కర్ర అలానే ఉండిపోతుంది. ఇలా అయితే వారానికి ఒకసారి కడుక్కోండి. బాత్రూమ్ డోర్ అయితే క్లీన్గా ఉండిపోతుంది. ఇప్పుడైతే రుద్దుకున్నాను, వాటర్లో అయితే కడుక్కున్నాను. చూడండి ఎంత బాగా అయితే కనిపిస్తుందో. ఇదైతే 100% యూస్ఫుల్. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడైతే మనము బెడ్ కింద, బీరువా కింద, బెడ్ కింద మనం ఎంత కడిగినా కూడా ఇలా కర్ర ఉండిపోతుంది. దాని టైల్స్ కర్ర చూడండి ఎలా అయిపోయిందో మూల. ఇది వెళ్ళాలంటే ఇలా చేయండి. మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం దాన్ని ఆ లిక్విడ్ కొంచెం అప్లై చేసుకోండి. తర్వాత అయితే ఒక స్క్రబ్బర్ తీసుకోండి. ఇదైతే 100% యూస్ఫుల్. నేను ముందు ఒకసారి ట్రై చేసి చూడాను, అనంక అయితే మీకు ఇప్పుడు ట్రై చేసి చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఒక స్క్రబ్బర్ తీసుకొని అయితే ఇలా రుద్దుకోండి. ఇలా రుద్దుకుంటే ఎంత ఉప్పు నీటి కర్ర ఉన్నా, ఎంత మరకలు ఉన్నా కూడా ఇలా రుద్దుకోండి. ఎంత బాగా అయితే టైల్స్ అయితే క్లీన్ అయిపోతుంది. మూల ఎక్కువగా డస్ట్ ఉందా, గలీజ్ ఉందా, బీరువా కింద, బెడ్ కింద ఎక్కువగా ఉంటుందని ఇలా ఒకసారి కడిగి చూడండి. ఇప్పుడు రుద్దుకున్న తర్వాత ఒక క్లాత్లో తుడిచి చూడండి ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో చూడండి. 100% యూస్ఫుల్. ఇదైతే వీడైతే ఎక్కడ స్లిప్ చేసి చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. మీకైతే టిప్స్ అయితే నచ్చితే లైక్ చేసుకోండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ చూడకుండా ఉంటే చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. అలా క్లిక్ చేసుకుంటే నోటిఫికేషన్ ద్వారా మన వీడియో అందుబాటులో వస్తుంది. ఇప్పుడైతే బాత్రూమ్ టైల్స్ పైన అయితే ఉప్పు నీటి కర్ర ఎక్కువగా అయిపోయింది చూడండి. మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఆ లిక్విడ్ ఇలా అప్లై చేసుకోండి. ఒక స్క్రబ్బర్, ఏదైనా పాత స్క్రబ్బర్ తీసుకొని అయితే రుద్దుకోండి. ఎంత ఉప్పు నీటి కర్ర ఉన్నా కూడా క్లీన్ అయిపోతుంది. రైస్ వాటర్ వేసుకున్నాం, కొంచెం హార్పిక్ వేసుకున్నాం, విnegar వేసుకున్నాం. దాని క్లీనింగ్ ప్రాసెస్ అయితే చాలా బాగా అయితే రిజల్ట్ కనిపిస్తుంది. ఇప్పుడైతే రుద్దుకున్నాను, వాటర్లో అయితే కడిగి చూపిస్తున్నాను చూడండి. ఎంత ఉప్పు నీటి కర్ర ఉంటే కూడా క్లీన్ అయిపోతుంది. మీకైతే టిప్స్ అయితే నచ్చితే లైక్ చేసుకోండి. ఇప్పుడు మరో టిప్స్ అయితే చూస్తాం రండి. కందిపప్పు త్వరగా ఉడకాలైతే వాటర్లో కడుక్కోండి. కొంచెంగా పసుపు వేసుకొని ఆయిల్ వేసుకుంటే కందిపప్పు అయితే త్వరగా ఉడికిపోతుంది. ఒక 2 విజిలైనా 3 విజిలైనా పెట్టుకుంటే త్వరగా ఉడికిపోతుంది. మీకు ఏదైనా ఒక టిప్స్ నచ్చితే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్.